కొత్త గాజువాక హైస్కూల్ రోడ్డు కృష్ణానగర్ కొండపై వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో 11వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా శాస్త్రోక్తంగా నిర్వహించే వేడుకల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో శేషహోమములు, ఉత్సవ విగ్రహాల ఊరేగింపులో భక్తులు వందలాదిగా పాల్గొన్నారు. పంచామృత అభిషేకం అనంతరం నూతన వస్త్రంతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. కొండ ప్రాంతంలో వెలిసిన ఈ తల్లిని దర్శిస్తే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. కృష్ణానగర్, జోగవాణిపాలెం, బొజ్జన్నకొండ, పెంటయ్య నగర్, గణేష్ నగర్ ప్రాంతాల మహిళలు ఉదయాన్నే ఆలయానికి చేరుకుని అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. అర్చక బృందం పర్యవేక్షణలో ఆలయ గర్భగుడిని సర్వంగా సుందరంగా అలంకరించారు. ఆలయ సన్నిధిలో వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. వేడుకల్లో పాల్గొని మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరీ కోరుతూ, అదేవిధంగా అందుకే కూడా విజ్ఞప్తి. అమ్మలగన్నమ్మ, ముగురమ్మల మూలపటమ్మ, శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయ ఏకాదశ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ఇప్పటికీ ఈ యొక్క ఆలయం నిర్మించి 11 సంవత్సరాలు అయిందంటే చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఇంకా మొన్న నిర్మించినట్టు కూడా అనిపిస్తుంది. కానీ అప్పుడే 11 సంవత్సరాలు అయిపోయింది. అయితే ఆలయ ధర్మకర్త యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క 3 రోజులు కూడా చాలా వైభవంగా అమ్మవారి యొక్క పూజా మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిన్న శ్రావణ పౌర్ణమి నుండి ప్రారంభమయ్యి ఈ యొక్క వార్షిక మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి. ముందుగా విఘ్నేశ్వర పూజతో ప్రారంభించి ఈరోజు మహాపూర్ణావతి, అలాగే అన్నదానము, నిన్న అమ్మవారి యొక్క అష్టోత్తర శతకలశ తిరువీధి మహోత్సవ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. ఈ యొక్క 3 రోజులు జరిగినటువంటి కార్యక్రమాలకి భక్తులు 50 మంది, అలాగే ఆలయ ధర్మకర్తలు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరిపించారు. ఆలయం 67th వార్డు కృష్ణానగర్ లో నా తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు పల్లా అప్పలరాజు గారితో నిర్మించమైనది. ఆయన గత 4 సంవత్సరాల క్రితం కాలం చెందారు. ఆయన తదనంతరం మేము ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాం. ఆయన హిందుస్థాన్ జింక్ లో ఫోర్మెన్ గా చేసి రిటైర్ అయిన తర్వాత ఆయనకు వచ్చిన అమౌంట్ లో కొంత వెచ్చించి ఈ యొక్క మందిరం ఏదైతే ఆయన స్వతహాగా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది. అలాగే ఆయన ఒక అడుగుజాడలో మేము ఇప్పటిదాకా నడుచుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క పండగ ఏదైతే ఉందో అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిపించడం జరుగుతుంది. అందులో భాగంగా మొన్న వరలక్ష్మి వ్రతం నాడు అమ్మవారికి విశిష్టమైన పూజలు, అలంకరణతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు జరిగినవి. అలాగే నిన్న ఏదైతే ఉందో భారీ ఊరేగింపుతో అమ్మవారికి పుర వీధుల్లో మన కృష్ణానగర్, పెంటయ్య నగర్, జోగన్పాలెం వీధుల్లో అమ్మవారిని ఊరేగించడం జరిగింది. అలాగే ఈ రోజు చూసుకుంటే మనకి భారీ ఎత్తున అన్న సమారాధన 5,000 మందికి జరిపించడం జరుగుతుంది. దీని యొక్క నా తండ్రి గారి యొక్క సహకారంతో ఎల్లవేళ ప్రజల ఆశీస్సులతో ఈ యొక్క టెంపుల్ ని అన్ని వేళ ప్రజలు అన్ని రూపాన ఆశిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా అమ్మవారి యొక్క కృపకి ఎల్లవేళ మన కృష్ణానగర్, పెంటయ్య నగర్, జోగవన్పాలెం పుర ప్రజలు ఎప్పుడు కూడా పాత్రలు కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ